గాక ఈ రాజరాజేశ్వరి నగర్ ప్రాంత ప్రజలకు ఒక శుభవార్త. మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక మంచి వార్తను చెప్పటానికి మేము మీ ప్రాంతానికి మీ ప్రదేశానికి మేము వచ్చామండి. దేవుడు మమ్మల్ని ప్రేమించిన రీతి, మమ్మల్ని రక్షించుకున్న విధానమును బట్టి మేము ఎలాగూ సుఖముగా సంతోషంగా నెమ్మదిగా ఉన్నామో మరి ఆ రీతిగా మీరు కూడా ఉండాలని మేము మీ దగ్గరికి మేము వచ్చి ఉన్నాము. పాట విన్నారు కదండి, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణం ఉంది. నిజమే, మనందరి జన్మలకి కూడా ఒక కారణం ఉందండి. మనము మరి ఈ లోకంలో బ్రతికేది, భక్తి చేసేది ఎందుకంటే మరి పరలోకం చేరాలని, అంటే మోక్షానికి వెళ్ళాలని మరి మనమందరము కూడా భక్తి చేస్తూ ఉంటాము. నిజమైన రక్షణ, నిజమైన మోక్షము, నిజమైన మరి పరలోకము చేరాలి అని అంటే మరి మన ఆత్మ రక్షించబడాలి. మనం అందరము చనిపోతాము, శరీరం నశించిపోతుంది. శరీరాన్ని మరి ఎవరి పద్ధతుల్లో వాళ్ళము మరి మన శరీరాన్ని కాల్చుకోవడమో పూడ్చుకోవడమో జరుగుతూ ఉంటుంది. అయితే ఆత్మకు మరణం లేదండి. ఆత్మ నిత్యము ఎల్లకాలము జీవింపజేసేది, జీవిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ మాత్రమే మోక్షానికి వెళుతుంది. అంటే మీ భాషలో మోక్షము, మా భాషలో పరలోకానికి వెళుతుంది. కాబట్టి మీరు పరలోకానికి చేరాలి అని అంటే యేసయ్య ఒకటే మార్గము. ఎందుకంటే ఆయన ఒక్కడే మరి దేవుడుగా ఉండి, పరిశుద్ధుడుగా ఉండి తన రక్తాన్నంతటిని ఈ ప్రజల కొరకు చిందించి మరి తన పరిశుద్ధమైన రక్తము ద్వారాగా మన పాపాలకు విమోచన దయచేశాడండి. విమోచన క్రయధనముగా ఒక బలి పశువుగా మరి ఆయన బలి అయిపోయాడు మనందరి కొరకు. ఎందుకంటే మన ఆత్మలు నిత్య జీవంలోనికి రావాలని, ఆయనతో పాటుగా మనమందరము పరలోక రాజ్యము చేరాలని ఆయన మరణించాడు. కాబట్టి ఈ ప్రేమను మీరందరూ గుర్తెరిగి మరి ఈ యొక్క సత్య మార్గాన్ని తెలుసుకోవాలని మేము ప్రేమతో మీకు మరి తెలియజేస్తూ ఉన్నాము. ఈ మాటలు గనక మీరు విశ్వసించిన ఎడల మేము ప్రార్థన చేస్తాము మీ అందరి కొరకు. మా ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.